మొదటి కీర్తన మొదటి వచనం నుంచి 3 వచనాలు మనం ఒకసారి చదువుదామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకయు, పాపుల మార్గమున నిలవకయు, అపహాస్యులు కూర్చుంటున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఐటీ కంపెనీలో హై సాలరీ దొరికిన వాడు ధన్యుడు అని మనం అనుకుంటే, ఆ ధన్యత వెనకాల దేవుడు లేకపోతే అతడు శూన్యమే. డబ్బు వచ్చిన తర్వాత మనిషికి అనేక రకాలైన ఆలోచనలు వస్తాయి, అనేక రకాలైన ఫ్రెండ్స్ వస్తారు. డబ్బు ఎంతో ఉన్నది అని అనుకుంటున్నప్పుడే దానికి సరిపోయిన సమస్యలు కూడా వచ్చేస్తుంది. ఆ సమస్యలు తన జీవితాన్ని కుప్పకూలుస్తుంది. చాలా అందమైన సినిమా యాక్టర్స్, చాలా ఆరోగ్యము కలిగిన బాడీ బిల్డర్స్, వారందరూ కోట్లాది డబ్బుతో వ్యాపారం చేసేటువంటి బిజినెస్ ఐకాన్స్ సడన్గా కుప్పగూలి ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్యకు గురి అయినప్పుడు మనం ఏమనుకుంటాం? వానికి అసలు ఏం పిచ్చి పట్టింది? చక్కగా బ్రతకడానికి డబ్బున్నది, ఆరోగ్యం ఉన్నది, అందం ఉన్నది, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ గొప్ప వ్యక్తికి ఇదేంటిది అని అంటే, ఆ గొప్ప వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఐఎమ్ ఏ ఫెయిలియర్, ఐఎమ్ లోన్లీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. అప్పుడు ఈ ఫాలోవర్స్ అందరూ చెప్తారు, మేమందరం లక్షలాది మంది మీ వెనకాల ఉన్నాము అనేది నువ్వు మర్చిపోయావా? మా గురించి నువ్వు ఆలోచన చేయలేదా? ఆ వ్యక్తికి ఈ లక్షలాది మంది ఇచ్చే ప్రోత్సాహనం వన్ సైడ్ ఆఫ్ ద కాయినే. ద నెక్స్ట్ సైడ్ తన అంతరాత్మ, తన మనస్సాక్షి, తనకు నెమ్మది లేదు, సమాధానం లేదు, తను లోన్లీగా అయిపోయాడు. జీవించడం వ్యర్థమని అనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా జీవితాన్ని ముగిస్తూ ఉంటే మనుషులందరూ కన్నీళ్ళు మున్నీలై వారు విలపిస్తూ ఉంటారు. వారి జీవితం యొక్క విలువ వారికి తెలియలేదే అని అనుకుంటారు. వారేమంటారు? మీరందరున్నా నాకెవరూ లేనట్టే. అదే ఆ వ్యక్తి ప్రభుతో ముడిపడి ఉండే, అందరూ వ్యతిరేకమైన ఆ వ్యక్తి ప్రభువును బట్టి ఆనందించేవాడు, ధైర్యం తెచ్చుకునేవాడు, విజయవంతంగా ముందుకు పోయేవాడు. ప్రభువుతో కనెక్ట్ అవ్వలేదు, ప్రభువును పరిచయం చేసుకోలేదు, ప్రభు తను ఆదుకుంటాడు అనే విషయంలో జ్ఞానం లేకపోవడం బట్టి, సృష్టికర్త అయిన దేవుడు నాకెల్లవేళలో అందుబాటులో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియకపోవడం బట్టి నిరుత్సాహమునకు, నిస్పృహకు, నిరాశకు గురి అయి తన జీవితాన్ని ముగించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము దినదినం ధ్యానిస్తూ, వాక్యము చేత అనుగ్రహింపబడుచున్న ఆలోచనలకు లోనై ముందుకు వెళ్ళుచున్నటువంటి వ్యక్తి దిక్కు లేనివాడు కాదు, డబ్బు లేనివాడు కావచ్చు, కానీ ఆశ్రయం పోగొట్టుకున్నవాడు కాడు. నిరుత్సాహపడడు. ఏమీ లేకపోయినా నా దేవుడు నాకు అండగా ఉన్నాడు చాలులే అని చెప్పి ఇంకా ముందుకు పోవడానికి ధైర్యం చూపిస్తాడు, ప్రయత్నం చేస్తాడు. సమస్తం వ్యతిరేకమైంది, ఇక ముందుకు పోవడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు అని అనుకున్న సృష్టికర్త అయిన దేవుని స్వరం చెవిలో వినబడుచున్నవాడు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చిన దేవుని స్వరం అది మనుషులు, ఫ్రెండ్స్ చెప్పిన మాటల్లాంటిది కాదు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పిన మాట నీ ఒంటరితనంలో, పద్మోస్ లాంటి అనుభవంలో నీవు ఉన్నప్పుడు కూడా ఆ మాట నీకు ధైర్యం కలగచేస్తుంది. డాక్టర్స్ చెప్తారు లాభం లేదండి, ఇంటికి తీసుకుపోవచ్చు, అందరికీ తెలియపరచవచ్చు, ఇక బ్రతుకరు. ఆ వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరచు, నీ దేవుడనైనా యెహోవాను. అధైర్యపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
డాక్టర్స్ చెప్పారు 6 months కంటే ఎక్కువ బ్రతకరండి. కానీ అనదర్ 6 years అద్భుతంగా నడిపించడానికి దేవుని కృప వలన వీలయ్యింది. దేవునికి స్తోత్రం. మనుషులందరూ చేతులెత్తినప్పుడు దేవుడు చేతులెత్తడండి. మనుషులందరూ వదిలిపెట్టినప్పుడు దేవుడు వదిలిపెట్టడండి. ఆ హెన్రీ ఫోర్డ్ రోడ్డు మీద పడి ఆందోళన చెందిన యవనస్తులను తన వాహనం ఆపి రక్షించినట్లు, అది స్టార్ట్ చేసి దాని ప్రాబ్లమ్స్ తొలగించినట్లు, నీ సృష్టికర్త నీ ప్రయాణములో నీకు సలహాదారుడిగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు, నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. అన్ని మార్గములు మోయబడింది అని నువ్వు అనుకుంటున్నప్పుడే దేవుడు మరొక మార్గం నీ కోసం తెరుస్తాడు. నీవు ఊహించని మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన తన కృపను శక్తిని మనకు అనుగ్రహించి మన ఆత్మీయ జీవితంలో మనల్ని బలంగా నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుని వాక్యంలో వేరుపారిన వారమైతే మనకున్న ప్రయోజనం ఏంటి తెలుసా? నీటి కాలువల ఓరన నాటబడిన ఆకువాడని చెట్టు వలె ఎల్లవేళలో నువ్వు నిలవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో వేరుబారిన విశ్వాసి నీకెంత వెట్టగలిగినా, ఎంత వేడి కలిగినా, ఎంత గాలి విసిరినా నువ్వు వాడవు, నువ్వు పడిపోవు. నీకు దేవుడు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం దాని 1వ వచనంలోనికి మనం వద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అనేక సార్లు శోధనలు మన జీవితంలో కూడా వస్తుంది. నువ్వు నిజమైన క్రైస్తవుడవైతే ఇలా చేయండి అని అంటారు మనకు. నేను నిజమైన క్రైస్తవుడు గానా? మనకు వెంటనే ఒక డౌట్ అనిపిస్తుంది. అవును, నేను నిజమైన క్రైస్తవునే, అయితే ఇలా చెయ్యి. నిజమైన క్రైస్తవులు వాళ్ళు చెప్పినట్టు చేయమని దేవుడు చెప్పలేదు. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. అక్కడి నుంచి తప్పించుకోవాలి. నీకు దేవుడు ఏదైతే తన వాక్యం ద్వారా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి వాటిలో మాత్రమే నువ్వు అభిప్రాయం చెప్పాలి. తర్కములు వాదములు పెట్టుకొని మనమేదో తెలివిగలిగిన వారమని లోకానికి చూపించడానికి ఉన్న ప్రయత్నం మనం చేస్తే వారు మనల్ని వంగర తింగర మలుపులోకి తిప్పుతారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే పౌలు గారు చెప్పారు, తర్కములు వాదములు మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన భక్తి, దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చిన ఈ సత్య మార్గం, దానిలో మనం నడుచుకుంటూ దేవుని ఘనపరచడానికి మనమందరం పిలువబడిన వారం అని గ్రహించి ఆసక్తిగా ప్రభు పనులో మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ శోధకుడు అనేక రకాలైన శోధనలు తీసుకొచ్చాడు. ప్రభుతో చెప్పాడు, నీ చేతిలో ఉన్న రాళ్ళు రొట్టెగా మార్చుకో. అప్పుడు వాక్యంతోనే వానికి జవాబిచ్చారు. మనిషి రొట్టెతో మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాటల వలన జీవించును అని నీకు తెలియదా? తర్వాత ఆయనను దేవాలయ శిఖరములోనికి తీసుకొని పోయి, నువ్వు కిందికి దూకు, దూతలు తమ చేతిలో నిన్ను ఆదుకుందరని కీర్తనలో చదివారు కదా, అది ఇక్కడ జరుగుతుందన్నారు. సాతానుగాడు చెప్పిన సలహాకు ప్రభు తల వంచి ఉంటే వాని కంట్రోల్లోకి వెళ్ళేవాడు. వాని కంట్రోల్ నుంచి ప్రభు తన్ను తాను తప్పించుకున్నాడు, వాన్ని గద్దించాడు, వాడు పారిపోయాడు. మన జీవితంలో అపవాదికి చోటునివ్వద్దు, వానిని ఎదిరించండి అని అంటున్నారు. సాతానుగాన్ని ఎదిరించినప్పుడు వాని తంత్రములో పడకుండా ముందుకు నడవడానికి తగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మన జీవితంలో
ఆశీర్వాదాన్ని ఆయన కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం 2వ తిమోతి పత్రికలోనికి మనం వెళ్ళినట్టయితే దాని 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదామండి. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనినవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. తిమోతికి పౌలు గారు తెలియపరుచున్నారు, మీరు బాల్యము నుండి నేర్చుకున్న దేవుని వాక్యం. అవునండి, మనకు అనుకూల సమయం ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఒకరోజు సండే స్కూల్కి పోకపోతే ఏమైనా కొమ్మ మునుగుతుందా అని అనుకుంటాం పేరెంట్స్గా మనం. నువ్వు పోవద్దు బిడ్డ, నేను మాట్లాడుకుంటా. బిడ్డకి ఇది ఒక్క భారమే కాదు, ప్రతి వారము అలా తప్పించుకొని పోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఈరోజు స్కూల్ లేదు అని చెప్తే పిల్లలకు ఉన్న ఆనందం మీకు తెలుసా? అబ్బా, ఈరోజు స్కూలు లేదు. స్కూలు లేకపోతే వాళ్ళు ఇంకా హోంవర్క్ చేసుకుంటారా? స్కూల్ లేకపోతే వాళ్ళు ఇంకా పాఠాలు నేర్చుకుంటారా? ఏం చేసుకుంటారు? వెంటనే ఫోన్ అందుకుంటారు. మమ్మీ ఫోన్ తీసుకుంటారు. డాడీ ఫోన్ దొరకదు కనుక మమ్మీ ఫోన్ తీసుకుంటారు. అందులో కొన్ని గేమ్స్ వారు ఇన్స్టాల్ చేస్తారు, వారు ఆడుకుంటూ ఉంటారు. దినమంతా వారి భోజనం కూడా దొరకకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఫోన్లో ఛార్జ్ ఉంటే సరిపోతుంది, వైఫై ఉంటే సరిపోతుంది. ఆటలు వారు అలాగనే కొనసాగించుకుంటారు. అది చిన్ననాటిలో. ఇంకా కొంచెం పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, యవనస్తులు అయ్యారు, ఈ గేమ్స్ ఆటలు ఇవన్నీ కుదరదు. వారికి నేర్చుకోవడానికి తగినటువంటి కొన్ని కార్యకలాపాలు వారు చేసుకుంటూ ఉంటారు. జీవితం అనేది మనం క్రమశిక్షణలో నడిపించడానికి దేవుడు మనకిచ్చినదే. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతే మీ షుగర్ లెవెల్ కొంచెం పెరుగుతుందండి, మీరు షుగర్ అవాయిడ్ చేయండి, స్వీట్ అవాయిడ్ చేయండి, ఇదిగో ఈ చిన్న మాత్ర వేసుకోండి అని చెప్తారు. మనం స్వీట్ అవాయిడ్ చేయడం ఎల్లప్పుడూ మనకు సాధ్యమయ్యే పని కాదు. వెడ్డింగ్ వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలైన స్వీట్స్ కనిపిస్తే వెంటనే మన నోరు దాని వైపు ఆకర్షింపబడుతుంది. చిన్న చిన్నగా టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక ఐటమా 2 ఐటమా దొరికినవన్నీ టేస్ట్ చేసి అది పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి మళ్ళీ పోయినప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయడం లేదు కనుక డోసు కొంచెం పెంచుతున్నామంటే అంటారు. ఈ షుగర్ ట్యాబ్లెట్స్ డోసు పెరిగే కొలది మనకేమొస్తుంది? అసిడిటీ స్టార్ట్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, మనకు సడన్గా బలం లేకుండా అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది, ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది, ఏదో ఒకటి త్రాగాలని అనిపిస్తుంది, కలవరం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఏదో ఒకటి చిన్నగా చిన్నగా మనకు అవుతూ ఉంటుంది. ఆరంభంలో నిర్లక్ష్యం చేసినటువంటి వారికి వారి శరీరము వారి కంట్రోల్లో లేకుండా పోతుంది. మెడిసిన్ మీద ఆధారపడేటువంటి మనుషులుగా మారుతారు. మెడిసిన్ భోజనం ఒక ప్లేట్ తింటే అరచేతిలో పట్టే అంత టాబ్లెట్స్ కూడా మింగుతారు. ఆ విధంగా మనిషి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేయడంతో ఆయుస్సు తరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంగా మనం ఉండడానికి డాక్టర్ చెప్తారు, 1/2 అవర్ మార్నింగ్, 1/2 అవర్ ఈవినింగ్ వాక్ చేయండి. మనకెక్కడ సమయం? అరగంట నడవడానికి మనకు, నేను దినమంతా నడుస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. ఆయన చెప్తారు అలా కాదు, 2 చేతులు ఆడించుకుంటూ రోడ్డు మీద నడవాలి, గ్రౌండ్లో నడవాలి. కిచెన్ నుంచి బెడ్రూమ్కు, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కు పోయే నడవడం కాదు, 2 చేతులు ఆడించి చెమటలు వచ్చినట్లు నడవండి అంటారు. ఇవన్నీ దేనికోసం? మన ఆరోగ్యం సంరక్షించడం కొరకు. వాటిని నిర్లక్ష్యం చేసే కొలది మనకిష్టం లేని రోగాలన్నీ, పేరు చెప్పడానికి ఇష్టం లేనిది అన్నీ మనకు తోడవుతుంది. దాన్ని ఇలాగా సూదితో తీసి అవతల పడేసేది కాదు. అది రాకుండా జాగ్రత్త పడేవారు ధన్యులు. అది వచ్చిన తర్వాత దాని తిప్పలు బాధలు అది వేరొక రకంగా ఉంటుంది. కనుక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయండి.
హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి. మీరు మీ జీవితాన్ని విలువైనదిగా భావించి మరికొన్నాళ్ళు కూడా జీవించడానికి ఆశ కలిగిన వారిగా జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నం చేయండి. మామిడి పండ్లు సీజన్లో అందరికీ కంట్రోల్ పోతుంది. ఏ డాక్టర్ చెప్పింది కూడా ఎవరూ వినరు, నేను వినను. ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ మనకి చాలా వీక్నెస్, కొన్ని స్వీట్స్ మనకు వీక్నెస్. అప్పుడు మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మర్చిపోతాం. కానీ మనం ఇష్టం లేని రోగాలన్నింటినీ తెచ్చుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తలు పాటించే విషయంలో లోపం కలిగి ఉండకూడదు. జాగ్రత్త పాటించే వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 2వ తిమోతి పత్రిక ఇప్పుడు మనం చదివిన 15వ వచనంతో ఆనుకొని ఉన్న 16వ వచనం చదువుదామండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మనకు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది, మల్టీఫోల్డ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఈ వాక్యం ద్వారా ఏం జరుగుతుంది? ఉపదేశం ఇచ్చుచున్నది. ఈ వాక్యం ద్వారా తప్పు దిద్దడానికి ప్రయోజనకరంగా ఉంది. ఈ వాక్యం ఖండించుచున్నది. ఎవరినైనా పిలిచి మనం ఊరికే ఖండిస్తే మనుషులు ఊరుకుంటారా? నువ్వెవరు నన్ను ఖండించడానికి అంటారు. కానీ దైవజనుడు వాక్యం ద్వారా ఖండిస్తున్నప్పుడు హృదయంలో కత్తితో పొడిచినట్లు ఒక నొప్పి, ఒక బాధ, ఇది నా విషయం ఆయనకట తెలిసింది. నాతో మాట్లాడుచున్న ఈ మాటలు నిజంగా నాకు అవసరమైనది అని అనుకొని అక్కడ కూర్చొని, లార్డ్ ఫర్గివ్ మీ, క్షమించు దేవా, అవును ఈ సందేశం నాతోనే మాట్లాడాడు, నా జీవితం మార్పు చెందవలసిన అవసరం ఉంది, నా నిర్లక్ష్య జీవితం నాకెంతో నష్టం కలుగజేస్తుంది అనేది గ్రహించి కూడా మొండోడిగా మనం ముందుకు వెళ్తామా? బుద్ధిహీనునిగా మనం ప్రవర్తిస్తామా? మూర్ఖత్వంలో మనం జీవిస్తామా? దేవుడు హెచ్చరికలు ఇస్తున్నప్పుడు మనం వాటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసులం, రక్షణ పొందిన వారం, ఆరాధనకు వస్తున్న వారం, దేవునికి కానుకలు ఇస్తున్న వారం నిర్లక్ష్యంతో జీవించడమును బట్టి, పాపం మనలని ఏలుచున్న కారణమును బట్టి తప్పించుకోవడానికి ఎన్నో హెచ్చరికలు దేవుడిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేసుకున్న కారణమును బట్టి మనము అందులో ఇరుకిపోయినటువంటి వారిగా జీవితాన్ని నాశనం చేయటం జరుగుతుంది. మిత్రమా, దేవుని వాక్యం నీకిచ్చుచున్న హెచ్చరికలను జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్య ఖడ్గం మనం సరిచేస్తున్నప్పుడు నొప్పి కలిగినా నువ్వు నెగటివ్గా మారొద్దు. ఇది నా మేలు కోసమే. డాక్టర్ దగ్గర భరించలేని నొప్పితో వెళ్ళినప్పుడు నిర్దాక్ష్యం మనల్ని సర్జరీ చేశాడు. డాక్టర్ గారు పూర్తిగా మత్తు ఇవ్వకుండా ఆ పని చేయడంను బట్టి నొప్పి భరించలేకపోయాం. వీడో మూర్ఖుడు అని మనం అనుకున్నాం. ఆయన ఏమనుకుంటున్నారంటే, ఎక్కువ అనస్థీషియా ఇస్తే మళ్ళీ నువ్వు తిరిగి స్పృహలోకి రాదేమో అని అనుకొని తక్కువ అనస్థీషియా ఇచ్చి నీ మేలు కొరకు, అమ్మా కొంచెం నొప్పి ఉంటుంది, కొద్దిగా భరించండి, ఇది మంచిది అని చెప్పి ఆయన చేస్తూ ఉంటే, మంచిదా సుత్తతో కొడుతున్నావు? టప్పు టప్పు అని సౌండ్ వచ్చినప్పుడు ఇరిగిన ఎముకలకు ఈ దెబ్బలు పడుతూ ఉంటే మనసాక్షి లేని మూర్ఖుడు అని అనుకుంటే, ఆయన ఇవన్నీ పట్టించుకోవడం లేదు, తన పని ముగించాడు. రూముకి వచ్చారు. 2 రోజుల తర్వాత డాక్టర్ని కలిసినప్పుడు నవ్వుతూ థ్యాంక్స్ అండి అని చెప్పారు. సర్జరీ జరిగినప్పుడు పండ్లు కొరుకుగారు, కోపపడ్డారు. బూతులేమైనా నోట్లో ఉంటే అవి కూడా పలికి ఉండొచ్చు. అన్ని కోపతాపాలు బయట చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సంవత్సరాలు దాటింది, ఆరోగ్యంగా చక్కగా నడుస్తున్నారు. సాలరీ వచ్చినప్పుడు 10వ భాగం డాక్టర్కు పంపించారా? పంపలే. అప్పుడే బాగా తీసుకున్నాడు కదా.
బాగా తీసుకున్నోడు బాగా చేశాడు కూడా, చాలా చక్కగా చేశాడు. ఇన్ని సంవత్సరాలైనా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు అంటే ఆయన శ్రద్ధ కలిగి నీకు సర్జరీ చేశాడు. సర్జరీ చేసినప్పుడు నొప్పి ఉంటుంది. ఆ చీము బయటికి తీయడానికి ఒత్తినప్పుడు ప్రాణం పోయిన నొప్పి జీవితంలోకి వచ్చింది. కానీ ఆ చీమంతా పోకుండా పైన ప్లాస్టర్ వేసి అది కడితే ఆ రోగి నయం అవ్వదు. అందులో ఉన్న చీమంతా బయటికి తీయాల్సిందే, సరైన ట్రీట్మెంట్ చేయాల్సిందే. దేవుని వాక్యం కూడా ఎప్పుడు ఊది ఊది చెప్పేది కాదండి, సర్జరీ చేసేదే. దేవుని వాక్యం నీలో ఉన్న మస్టు కరగదీయడానికి అది ప్రయోజనకరమైనది. అది వాడిగల ఖడ్గం లాంటిది. జీవితమును సరిచేసుకోవడానికి మనల్ని మనం సమర్పించుట ద్వారా, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుట ద్వారా దేవుడు మన జీవితంలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. మీరు సక్సెస్ అయినప్పుడే మీ పేరెంట్స్ సక్సెస్ అవుతారండి. మీరు ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడే మీ పేరెంట్స్కు విలువ వస్తుందండి. మీరు ఫెయిలియర్, మిమ్మల్ని చూచినప్పుడల్లా మీ పేరెంట్స్ తెలియకుండా లోపల దుఃఖము, నిరాశ వారికి కలుగుతూ ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళుచున్నప్పుడు మీ పేరెంట్స్కు తెలియని ఒక ఆనందం, ఉత్సాహం వారి జీవితంలో కలుగుతుంది. మీరు ఆత్మీయ జీవితంలో సక్సెస్ అయినప్పుడు మీ స్పిరిచువల్ పేరెంట్స్ దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. మీరు దేవునిలో ఆనందిస్తున్నప్పుడు, మీరు దేవుని కొరకు ఆసక్తిగా నిలబడినప్పుడు మీ స్పిరిచువల్ పేరెంట్స్ దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తారు. మీ కొరకు చేసిన ప్రయాసం వ్యర్థం కాలేదని వారు దేవుని యందు సంతోషిస్తారు. ప్రియులారా, మీకు దేవుడిచ్చినటువంటి ఆపర్చునిటీ దేవుని వాక్యమును టవర్తో కనెక్ట్ అవ్వాలి. వాక్యమే జీవితాన్ని సరిచేస్తుంది, మీ మస్టు కరగతీస్తుంది, హెచ్చరికలు ఇస్తుంది. అది ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి మార్గములో మిమ్మల్ని నడిపించడానికి ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని తెలియపరుస్తున్నారు. కనుక యు ఆర్ ఫ్రూట్ఫుల్ టుడే. అనేక సంవత్సరాలు ఫలం లేదు అని అనుకుంటే, కొట్టి పారేస్తే ఫలం వచ్చేది కాదు. ఆ తోటమాలి నీ ఎడల ఇంకా నిరీక్షణ కలిగి సేవ చేసి, నీళ్లు పోసి, పనికి మాలిన తీగలు కత్తిరించి నడిపించినందుకు ఈరోజు మరీ ఎక్కువగా ఫలించే స్థాయికి నీవు వచ్చావు. నువ్వు దేవుని సన్నిధిలో సంతోషించాల్సినటువంటి అవసరత ఉంది. నీ గురించి కలలు కన్న దేవుడు, నీకు తోటమాలిగా పెట్టిన సేవకులు నీలో ఉన్న మస్టు కరగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు మరీ ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలను కత్తిరిస్తూ ఉంటారు. ఈ ప్రూనింగ్ ఎవరికి ఇష్టమైనటువంటిది కాదండి. భలే బేష్, మంచిది అని చెప్తే అందరికీ సంతోషం. నువ్వు చేసిన ఈ క్రియ సరిగా లేదు అని చెప్తే ఎవరికీ ఇష్టం ఉండదు. ఈరోజు దేవుని వాక్యం వినుచున్న విశ్వాసి, నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే, ఏదైనా హెచ్చరిక దేవుడు నీకు ఇచ్చాడు అని నువ్వు అనుకున్నట్లయితే, నీ మనసాక్షిని తెరిచి దేవునితో ఒక మాట చెప్పుతావా? నన్ను క్షమించు ప్రభువా, నీకు ఇష్టం లేని కార్యకలాపాల్లో నేను ఉండిపోయాను, నన్ను క్షమించు ప్రభువా, నీ పవిత్ర రక్తములో నన్ను శుద్ధి చేయి ప్రభువా, నీకు ఇష్టడిగా నన్ను మార్చు ప్రభువా, నీ సన్నిధిలో నేను పాపం చేసి తిని అని చెప్పగలుగుతారా? దేవుని వాక్యం మన తప్పుదిద్దుచున్నది, మన సరిచేస్తుంది. దేవునికి ఇష్టలుగా నడవడానికి తగినట్లు మనల్ని శుద్ధపరుస్తున్నారు. ఆయన కృపకు యోగ్యులుగా మనం ఉండడానికి తగినట్లు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవునికి ఇష్టలుగా నడవడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆయన వాక్యం ఒక రడార్ టవర్ లాంటిది. పైలట్కు ఉపదేశం ఇచ్చి తను నడవలసిన విశాలమైన ఆకాశమును కనులారా చూచుచున్న ఆ ఆఫీసర్స్ తనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ సహాయంతో
మనం నడవలసిన త్రోవను మనకు చూపించుచున్నది. దేవునికి ఇష్టం లేని కార్యముల నుంచి మనం వెనుకకు పోయి ప్రభువును ఘనపరచుబిడలుగా మనం ఉండాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. ఈ ఆత్మ ఖడ్గము మనం ధరించిన వారిగా ప్రతి శోధనలను జయించడానికి, ప్రతి ఇబ్బందులలో దాటిపోవడానికి ఆయన కృప పొందు నిమిత్తమై మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి స్తోత్రం. ఎయిర్ కంట్రోల్ టవర్ లాగా ఈ యొక్క వాక్యం మా జీవితంలో ప్రతిదినం హెచ్చరిక చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా జీవితంలో మేము మార్పు చెందవలసిన ఏరియాలో జాగ్రత్త కలిగిన వారిగా నడవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరూ దీవించమని, అద్భుత కార్యములు జరిగించమని, మీ సన్నిధిని ప్రసాదించమని, ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి కలుగ చేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.